హాయ్ మాస్టర్స్. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. జూమ్‌కి విచ్చేసిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి, ఛానెల్‌ని వీక్షిస్తున్న దివ్య స్వరూపానికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ఇంత చక్కటి అద్భుతమైన ధ్యాన మార్గాన్ని మనకు అందించిన మనందరి పరమ గురువైన బ్రహ్మశ్రీ పత్రిసారికి కూడా సహస్ర కోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, వారిని కూడా ఈ జూమ్ సెషన్‌లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా ఎంతో గొప్పగా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఎంతో చక్కగా ధ్యానం చేస్తూ అనంతమైన శక్తిని పొందుతూ ఉన్నాము. ఈరోజు ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందించడానికి మన ముందు రామోమ మేడం గారు మన జూమ్ సెషన్ లోకి వచ్చిన్నారు మాస్టర్స్. మేడం ని సదర్వంగా మన జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. బ్రహ్మశ్రీ మెడిటేషన్ ఛానల్ వారు మాకు ఈ అద్భుతమైన ఈ అవకాశాన్ని అందించినందుకు మీ టీం వాళ్ళకందరికీ మాకు శతకోటి ధన్యవాదాలు. మన ఇంత అద్భుతమైన ధ్యాన మార్గాన్ని అందించిన మన గురువు గారు డాక్టర్ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి మొదటిగా మనం ఆత్మ ప్రమాణాలు తెలుపుకుంటూ ఈ సెక్షన్ మనం స్టార్ట్ చేసుకుందాం. వారి గురువు గారైన సదానంద యోగి గురువు గారికి మనకు ఈ ధ్యానాన్ని అందించిన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎందరో మహానుభావులు అందరికీ, పంచభూతాలకు, మా కుటుంబ సభ్యులకు అందరికీ నేను ఆత్మ ప్రమాణాలు తెలుపుకుంటూ ఇక్కడ స్టార్ట్ చెప్పుకుందాం మేడం. మొదటిగా మనము ఈ జన్మరాహిత స్థితి, మానవాళికి దుఃఖం నుంచి విముక్తి, పుట్టుకల నుంచి నిర్వాణం కనుగొని మనకు బుద్ధుడు ఈ ఆనాపానసతి ధ్యానాన్ని అందించి మన గురువు గారు ద్వారా మనకు ఈ రోజు ఇంత అద్భుతమైన ఈ ఆత్మ జ్ఞానాన్ని మనం పొందినందుకు మన భాగ్యం అందరికీ. మరి ఇంతటి భాగ్యాన్ని మనకు అందించిన గురువు గారి కృతజ్ఞతగా మనం మళ్ళీ ఈ ప్రసాదాన్ని అందరికీ పంచవలసిన ధర్మం మన అందరికీ ఉంది కాబట్టి ప్రతి నిమిషము ప్రతి క్షణము ఈ ధ్యాన మార్గాన్ని అందరికీ అందించడం కోసమే మనం ఈ భూమి మీదకి వచ్చినామని ధ్యానం చేసిన తర్వాత, ఈ ఆత్మజ్ఞానం పొందిన తర్వాత ప్రతిరోజు మన జీవన విధానంలో ఉన్న, మన ధర్మంలో ఉన్న పనులన్నీ చేసుకుంటూ మరి ఈ ధ్యాన మార్గాన్ని మనం అందరికీ అందించాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి నేను 2012లో అనారోగ్య సమస్యల వల్ల ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. నేను వచ్చింది ధ్యాన మార్గంలోకి ఆరోగ్యం కోసం వచ్చినాను. కానీ నాకు ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగహారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని అంటాడు గురువు. మరి ఈ 3 ఈ ధ్యానం ద్వారా నాకు అందినాయి ఈరోజు. మరి ఇంతటి భాగ్యాన్ని ఇచ్చిన ఈ ప్రసాదాన్ని అందరికీ ప్రతిక్షణం అందించాలన్నదే నా జీవిత యొక్క లక్ష్యం. కాబట్టి మనం ఎక్కడ ర్యాలీలు పన్నా కూడా, ఎక్కడ గ్రూప్ మెడిటేషన్లు ఉన్నా ప్రతి ఒక్కరము మనము సేవ చేయాల్సిన బాధ్యత శాకాహార జగత్ కోసం, ధ్యాన జగత్ కోసం, పిరమిడ్ జగత్ కోసం ప్రతి క్షణం మనము వచ్చింది ఈ భూమి మీదకి అన్న సత్యం ఈ ధ్యానం చేసిన తర్వాత నాకు అవగతం అయింది. కాబట్టి 2012 నుంచి ఇప్పటిదాకా నేను నా జీవన విధానంలో ఈ బాధ్యతలు చేసుకుంటూ కూడా ఈ ధర్మ మార్గాన్ని నేను అనుసరిస్తూ ఉన్నాను. నాకు ఈ హెల్త్ ప్రాబ్లం అనంగా 2012 క్రితం నేను ధ్యానంలోకి రావడానికి అనారోగ్య సమస్యల వల్ల వచ్చినాను కాబట్టి నాకు థైరాయిడ్, లో బీపీ, సైట్, బాడీ పెయిన్స్, గ్యాస్ ట్రబుల్ ఇలా ఒకటి కాదు ఎన్నో ప్రాబ్లమ్స్తో నేను హాస్పిటల్ చుట్టూ తిరిగేదాన్ని. ఎక్కడా నాకు ఎంత తిరిగినా వెలతిలాగా ఉండేదన్నమాట. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ ఏమంటారు, ఈ టాబ్లెట్లు వాడండి అమ్మ, తగ్గకుంటే మళ్ళీ రమ్మంటారు. నాకు అక్కడ వెలతిగా ఉండేదన్నమాట. ఏంటి అసలు ఈ రోగం ఎందుకు వచ్చింది, ఈ రోగం ఎందుకు వచ్చింది, ఎప్పుడు పోతుంది, ఎలా పోతుంది అని ఏం చెప్పరు ఇక్కడ అని వెలతిలాగుండేది. నేను టాబ్లెట్లు కూడా 1 రోజు 2 రోజులు వేసుకునేదాన్ని. మరి నాకు తగ్గకపోతే నేను వేసుకునేదాన్ని కాదు. మళ్ళీ ఇక్కడ పెద్దోళ్ళని ఏది హెల్త్ బాగలేకపోతే ఇక్కడికెళ్ళి తాయెత్తులు వేస్తారు కదా, అక్కడికి వెళ్తే కూడా మరి నాకు వేస్తే కూడా నాకు తృప్తి అనిపించదు, అది తగ్గినట్టు అనిపించదు, మళ్ళీ రిపీట్ వేస్తుంటది. అక్కడ కూడా నేను వెంటనే దాన్ని తీసి పక్కకు పడేసేదాన్ని, ఉన్నించుకునేదాన్ని కాదు. అంటే అక్కడ మనకి ఇక్కడ తృప్తి అనేది వచ్చేది కాదు. మరి అలా ఉన్న నా జీవిత మార్గంలోకి మా గ్రామంలో 41 రోజు
ధ్యానం క్లాసులు పెట్టడం జరిగింది. మా ఊరు పుట్టిల్లు ఆ మేడంది నంద్యాలలో ఉంటది. ఆ మేడంకి చిన్న ఏదో హెల్త్ ప్రాబ్లమ్ ఉండి ఆమె ధ్యానం నేర్చుకొని ఆమెకు బాగా అయిందని మరి దీన్ని ఆమె మన ఊర్లో పెట్టాలి అని ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ మేడం నేను 40 రోజులు క్లాసులు పెట్టినప్పుడు నేను వెళ్ళలేదు. ఎందుకంటే మేము రైతు కుటుంబము. పుట్టింది రైతు, చేసేది కూడా వ్యవసాయం ఇప్పటికి కూడా. మనకి ఎక్కువ వ్యవసాయము, బర్రెలు అవన్నీ ఉంటాయి. అవన్నీ పనులతో మేము బయటికి వెళ్ళలేకపోయేదాన్ని క్లాస్కి అట్లా. తర్వాత మా అత్తమ్మ వాళ్ళు వెళ్ళేవారు. నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మా అత్తమ్మ వెళ్ళేది కదా, అక్కడ అంతా చెప్పేవారు అనమాట. సైట్ పోతుందంట, గ్యాస్ ట్రబుల్ పోతుంది ధ్యానం చేసుకుంటే, థైరాయిడ్ అన్ని ధ్యానం వల్ల అన్ని తగ్గుతాయంట చెప్తున్నారు, నువ్వు కూడా రా అంటే సరే ఓకే. మరి మా ఆయన కూడా వెళ్ళు ధ్యానం చేసుకుంటే మంచిది అని చెప్పడం ద్వారా నేను ధ్యానంలోకి ఆ రోజు అంటే అప్పుడు సమయం ఎండాకాలం, కొంచెం వర్క్ తక్కువ ఉంటది. అలా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఒక మేడం, మహాలక్ష్మి మేడము, నంద్యాలలో మేడం వచ్చి ఇలా ధ్యానం గురించి చెప్పడం జరిగింది. అలా కొద్దిసేపు ధ్యానం చేపించినారు. అక్కడ అంత రాముడి గురించి, ఆంజనేయ స్వామి గురించి అలా ఒక హాఫ్ అన్ అవర్ ఆ మేడం క్లాస్ చెప్పడం ద్వారా నాకు నచ్చింది. అలా రోజు నేను అలా ఒక వారం రోజులు అలా కంటిన్యూగా వెళ్ళి వెంటనే సరెండర్ అయ్యి కళ్ళు మూసుకొని ధ్యానం చేసేదాన్ని. ఇంకా క్లాసులు అయిపోయినాయి అప్పటికి. ఒక రోజే క్లాస్ విన్నా. వారం రోజులు ధ్యానం చేసేసరికి నాకు ఏదో తెలియని ఒక తృప్తి వచ్చిందనమాట. ఇక్కడ ఆ బాడీ పెయిన్స్ అన్నీ నాకు నరాలు బాడీ పెయిన్ కూడా ఉండేది మేడం. అలాంటిది కళ్ళంపటి నీళ్లు గారి అంత ఆ ఎనర్జీ ఏమో వచ్చి ఆ గ్రూప్ మెడిటేషన్‌లో కింద కూడా కూర్చోలేకపోయేదాన్ని నేను. నాకు పెద్ద ఆపరేషన్‌లు అవన్నీ జరిగినాయన్నమాట. గర్భసంచి గడ్డ ఉంది అని అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఒక పెళ్ళైన 10 సంవత్సరాల లోపలనే ఎన్ని ప్రాబ్లమ్స్. అన్నీ ఎన్ని కావాలో అన్ని యాడ్ అయినాయి. ఇంకా 10 సంవత్సరాలు హెల్త్ ప్రాబ్లమ్స్‌తో ఇబ్బంది పడినాను. తర్వాత మన పనులు చేసుకుంటూ అలా ఉండేదాన్ని. అలాంటి సమయంలో ధ్యాన మార్గం వారం రోజులు చేయడం ద్వారా నాకేదో తెలియని తృప్తి వచ్చి, నాకు బాగా తగ్గింది ఈ ధ్యానం వల్ల అని లేసి వారం రోజులు చేస్తానే లేచి చెప్తున్నాననమాట. చెప్తుంటే మేము ముందు చేసినాం, మాకు తగ్గలేదు. నీకెలా తగ్గింది అంటే, నాకైతే బావుంది. మరి అప్పుడు అనుకునేదాన్ని అందరూ బావున్నారు, నాకే ఎందుకు ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్ అనుకునేదాన్ని. కానీ ధ్యానం చేసిన తర్వాత నాకే గాదు ఈ హెల్త్ ప్రాబ్లము అందరికీ ఉన్నాయి సమస్యలు అని అనిపించింది. ఎవరు ఏ సమస్య చెప్పినా, ఏది చెప్పినా ధ్యానం చేయండి బాగుంటదని ఎవరు కనిపించినా చెప్పడం స్టార్ట్ చేసినా మేడం నేను ఇంకా స్టార్ట్ చేసినా ఎక్కడన్నా మళ్ళీ వాళ్ళు ఏదైనా రాసిచ్చినా కూడా ఇలా చెప్పండి అని మేడం వాళ్ళు వచ్చి చెప్పినా నేను చెప్తాను మేడం అని లేసి నేను ఆ స్లిప్ తీసుకొని చెప్పేదాన్ని అనమాట. ఇంకా ఆ కళ్ళల్లో ఇలా కూర్చుంటే ధ్యానంలో కళ్ళంపడి నీళ్లు కారిపోయేవి నాకంతా. అలా నాలో కళ్ళల్లో ఉన్న సైట్ అంతా తగ్గిపోయింది. నేను నెల రోజులకే మొత్తము అద్దాలు, స్పెట్స్ వాడేదాన్ని. అరగంట కూరగాయలు కూడా తరగలేకపోయేదాన్ని నేను. ఇట్లా సిట్రైట్ వేసుకొని అన్నం తినేదాన్ని కూడా కాదు. అక్కడ ఫస్ట్ రోజు ధ్యానంకెళ్ళినప్పుడు ఎత్తుగా పీట వేసుకొని కూర్చున్నా. కింద సిట్రైట్ కూర్చోలేని పరిస్థితి నాకి. అలా ఉండేదాన్ని. అలాంటప్పుడు అంత మంచిగా అయిపోయింది ఇంకా. అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఎక్కడ పొద్దుటూరులో ఒక లేదులే 2012లో సదానంద యోగి గురువు గారి దగ్గర మనకి 2012లో ధ్యానం పెట్టినారు పత్రి సారు. అక్కడికి మేడం ఇన్వైట్ చేసిందనమాట. ఆ గురువు గారు వస్తారు, అక్కడ ధ్యానం ఉంటది బాగా అని చెప్తే మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ బాగా వేల మంది వచ్చినారు ఆ రోజు ధ్యానంకి. అక్కడ ధ్యానం చేసుకోవడం ద్వారా నాకు బాగా బాడీ పెయిన్స్ మేడం. మేము ఫుల్ నాన్ వెజ్ తీసుకునే వాళ్ళం అనమాట. ఫుల్ నాన్ వెజ్ తీసుకోవడం వల్ల మాకేమైందంటే బాడీ పెయిన్స్ ఎక్కువ ఉండేవన్నమాట. అలాంటప్పుడు అక్కడ కూర్చోలేక బాడీ పెయిన్స్ ఎక్కువ అయిపోయినాయి. అయినా అలాగే ఓర్చుకొని ధ్యానం చేసిన తర్వాత గురువు గారి సెకండ్ తీసుకొని అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కొటేషన్స్ ఇచ్చారు. ఆ కొటేషన్ స్పీచ్ చదివితే కూడా నాకు బాగా నచ్చినాయి అనమాట. అలా ఇంటికి తీసుకువచ్చి కంటిన్యూగా ధ్యానం అయితే ప్రతిరోజు ఆ రోజు మొదలుపెట్టిన ధ్యానము
నేను ప్రతిరోజు ఏ రోజు వదలకుండా 2012 నుంచి ఇప్పటిదాకా ధ్యానం చేస్తూ ఉన్నాను. 2012లో 40 రోజులు, నెల రోజులు చేస్తానే నేను వెంటనే మళ్ళీ మాంసము, గుడ్డుతో సహా మానేయడం జరిగింది నెల రోజుల్లోనే. ధ్యానం మొదలుపెట్టినాక ఒక్కసారి మధ్యలో మా సారు ఒక వారం 10 రోజులకు తీసుకోవచ్చు, తినొచ్చు, చేయొచ్చు అంటే కూడా ఒకసారి తీసుకుంటే నాకింకా బాధేసింది. ఇంక నేను తీసుకోను అని చెప్పేసి మానేసినాను. ఇంక తర్వాత మరి ఏం జరిగింది అక్కడ మళ్ళీ లేసి ఏం చెప్తున్నా నేనున్నంత కాలము మాత్రేసుకోను, సూదేసుకోను, హాస్పిటల్‌కెళ్ళను అని 40 రోజుల్లోనే లేసి చెప్పేసినాను వాళ్ళందరికీ. చెప్తుంటే వాళ్ళేమంటున్నారంటే నా లోపల ఒక ఆత్మధైర్యం అనేది వచ్చిందింకా. లేచి చెప్తున్నా వాళ్ళకి. చెప్తుంటే ఏమంటున్నారు, "లేదమ్మా అట్లా చెప్పకూడదు. రేపేమైతదో తెలీదు. అలా చెప్పకూడదు" అంటే, "లేదు నేనున్నంత వరకు నేనింక మాత్రేసుకోను, సూదేసుకోను, హాస్పిటల్‌కెళ్ళనని" చెప్పేసినా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాత్ర లేదు, సూది లేదు, హాస్పిటల్ లేదు. ఎనీ టైమ్ మనం 24 గంటలు ఏ వర్క్ చేసినా గూడా మేము వ్యవసాయం చేస్తాం మేడం. వ్యవసాయం చేసుకుంటూ రీసెంట్‌గా సర్పంచ్‌గా ఉన్నాము గ్రామంలో. సర్పంచు పనులు, డ్యూటీ గూడా అన్నీ చేసుకుంటూ వాళ్ళకి ఎంతమందొచ్చినా వాళ్ళకి భోజనాలైనా, మళ్ళీ ఇంట్లో బాధ్యతలైనా, వ్యవసాయమైనా, పొలమైనా, మళ్ళీ ఒక క్లాసులకైనా, మళ్ళీ ర్యాలీలకైనా, చుట్టుపక్కల గ్రామాల్లో క్లాసులు అరేంజ్ జేయడము. ఇలాంటివంతా తిరుగుతూ ఉన్నా గూడా ఎక్కడ బాడీలో ఏ పెయిన్ లేకుండా కొన్ని రోజులు చేయడం ద్వారా ఆ పౌర్ణమి ధ్యానము, గ్రూప్ మెడిటేషన్‌లో అలా చేయడం ద్వారా నా శరీరంలో ఉన్న నెగెటివ్స్ అంతా అలా వాంతి ద్వారా బయటికెళ్ళిపోయింది. నా శరీరంలో ఉన్న బ్లాక్ మొత్తము నాకు వాంతులయ్యేవన్నమాట. పౌర్ణమి, అమావాస్యలకు ధ్యానం చేసేటప్పుడు బాగా నాకు వాంతులొచ్చేవి. ఆ వాంతులొచ్చినప్పుడు నాలో ఉన్న నెగెటివ్ అంతా అలా బ్లాక్ అంతా బయటికెళ్ళిపోయింది. శరీరం మొత్తం శుద్ధి జరిగింది మేడం. కణము శరీరంలో మనం జన్మ జన్మలు చేసుకున్న పాపకర్మలన్నీ ఉంటాయి గదా! అవంతా శరీర శుద్ధి, ఆత్మశుద్ధి గూడా జరిగి ఈరోజు ఆహ్, మనమేందంటే ఆత్మకి కనెక్ట్ అయినామనమాట. అప్పుడు ఒక చిన్న రూ. 10 పోతే బాధపడేవాళ్ళం. ఇప్పుడెలా ఉందంటే మన చుట్టూతా సరే నిన్న ఏమన్నా జరిగిన దానికి బాధొచ్చేది. రేపు జరగాల్సిన దానికి బాధొచ్చేది. ఇప్పుడు జరుగుతున్న దానికి గూడా బాధొచ్చేది. ధ్యానం జేయక ముందుకు జీవితం అది. ఇప్పుడు గతం గతః. రేపు గూడా లేదు. వర్తమానంలో జీవించగలిగే స్థితికి ఈ ధ్యానం ద్వారా, ఈ ఆత్మజ్ఞానము గురువుగారు అందించడం ద్వారా ఈరోజు ఈ స్థితిలో ప్రతి క్షణము ఆనందంగా ఉండే స్థితికి మేము ఆ భాగ్యం మాకు ఆ గురువుగారి ద్వారా మాకందింది. మనకింతటి భాగ్యాన్ని అందించిన బ్రహ్మర్షి పత్రిజీ గురువుగారికి మనం శతకోటి ధన్యవాదాలు. ఎప్పుడూ ఆ గురువుల రుణం తీర్చుకోవడానికి మనం సేవ చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి అలా నా జీవన విధానము ఇలా ఎక్కడ ర్యాలీలు గాని, క్లాసులు గాని చుట్టుపక్కల అలా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. మనం ప్రతిరోజు ఇప్పుడు చూడండి ఈ జన్మరహిత స్థితి అసలు మనిషి ఎందుకు పుడుతున్నాడు? ఎలా జీవించాలి? మరి ఎందుకు మళ్ళీ ఎళ్ళిపోతున్నాడు? ఎక్కడికెళ్ళిపోతున్నాడు? మళ్ళీ ఇప్పుడు మనం ఉన్నన్నాళ్ళు ఏం జేసుకోవాలా? దీపం ఉండంగా ఇల్లు చక్కదిద్దుకోవాలా అంటారు. పెద్దలు ఒక సామెత చెప్పినారు. దీపం ఉండంగా ఇల్లు చక్కదిద్దుకోవాలా అంటే, నా అంతరాత్మ ప్రతీదీ చెప్పేది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అంటే స్వామి వివేకానంద ఒకటి చెప్తాడు. నాకీ 4 స్పీచ్ ఆయన జెప్పింది నచ్చినయి. ధ్యానంలోకొచ్చిన తర్వాత ఏదైనా స్వామి వివేకానంద జీవిత చరిత్ర బుక్ చదవడం గాని, రమణ మహర్షివి గాని, అలా ఒక ధ్యానంద ప్రదేశ్ బుక్కులు అవన్నీ చదవడం ద్వారా ఒక సంవత్సరం బాగా చదివినా మేడం. చదివిన తర్వాత ఇంగ నాకింక ఏంలే. నా ఇంట్లో పని జేసుకోవడం, ఖాళీగుంటే బుక్ చదవడం, ధ్యానం చేయడం. ఇలా ఫ్లోలో ఉండిపోయినాననమాట. ఉండిపోయిన తర్వాత కొన్ని రోజులు అలా మనం ఫ్లోలో ఉన్నాము అంటే, మనకి మనం చేరాల్సిన గమ్యం ఖచ్చితంగా చేరతాం మేడం. ఒకటి స్వామి వివేకానంద ఒకటే చెప్తాడు. ప్రతిరోజు మీతో మీరు గడపకు అరగంటైనా గడపకపోతే గొప్ప గురువునే కోల్పోతామంటాడు. మరి నీలోనే అనంతమైన జ్ఞానం ఉంది. దాన్ని బయటికి తీ అన్నాడు. లక్ష్యాన్ని చేరేంత వరకు విశ్రమించకు అన్నాడు. నీ ఆలోచన ఉన్నతంగా ఉంటే నీ జీవితం మహోన్నతంగా ఉంటది అన్నాడు. యువత మేలుకో అంటాడు.
ఇలాగా ఆయన కొన్ని స్పీచ్ నాకు బాగా నచ్చేవన్నమాట. ఇది నాకు కరెక్ట్ అనిపించింది. నాతో నేను గడపాలి. అంటే మనం ప్రతిరోజు మెడిటేషన్ ద్వారా మనతో మనం గడిపినప్పుడు మన అంతరాత్మ మనకి మనం మాట్లాడే మాట కానుంచి చేసే పని కానుంచి రైటా రాంగ్ అని మన అంతరాత్మ మనకి చెప్పడం జరుగుతుంది. అప్పుడు మనకు మనం మనం చేస్తున్నది రైటా రాంగ్ అని మనకు మనం తెలుసుకోగలిగే స్థితికి మనం ఎదుగుతాం. ఆల్రెడీ మనకు అందరూ వచ్చి చెప్పిపోయినారు. ఒక బ్రహ్మంగారైనా ఈ జ్ఞానం బుద్ధుడైనా అందరు చెప్తూ వెళ్తున్నారు. కానీ ఇప్పుడు ఒకటి అంటారు, మనం చెప్తే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెయ్యరు, ఎవరి ఆత్మలో కలిగితేనే వాళ్ళు చేస్తారు, వింటారు అని మన పెద్దలు ఒక మాట అంటారు. ఆత్మలో కలగాలి అంటే ఆత్మ ధ్యానం చేయాలి ఖచ్చితంగాని. ఇప్పుడు మన గురువు గారు అందరితో ఆత్మ ధ్యానం చేపిస్తున్నాడు. ఆత్మ ధ్యానం చేస్తే తప్ప మన అంతరాత్మకు మనం దగ్గర అయితే తప్ప మనకు సత్యం అవగతం కాదు మనిషికి. ఓకేనా మేడం? అది ఎలా సాధ్యమవుతుంది అంటే ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది మనిషికి. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎక్కడికి వెళ్ళినా, ఎంత తిరిగినా ఫస్ట్ ఏమంటారు, ఇంట గెలిచి రచ్చ గెలిచమంటారు మన పెద్దలు. కాబట్టి మన అంతరాత్మకు మనం దగ్గరైతే, మనసును జయించితే, ఆత్మను చేరుకుంటే తప్ప మనకి సత్యం అవగతం కాదు. ఈ జగము ఒక మాయ, ఈ బతికే ఒక మాయ, వేదాలలో సారం ఇంతేనయ్యా అంటారు. మరి ఈ ప్రపంచమంతా ఒక మాయ, ఈ ఈ జీవనం ఒక మాయ. వేదాలలో చదివి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదంతా మాయ అని అన్ని చదివితే మనిషి యొక్క జీవన విధానం ఎలా ఉండాలన్న సత్యం అవగతం అవుతుంది మనిషికి. అవంతా చదవాల్సిన అవసరం కూడా లేదు ధ్యానం చేస్తే. వేద వేదాలు ఎన్నో అంతా నేనైతే ఏం చదవలేదు మేడం. నేను 7వ తరగతి చదివినాను. కొంచెం ఈ బుక్కు ధ్యానం చేసి కొన్ని అక్కడక్కడ ఏదో కొన్ని స్పీచ్ కానీ అవన్నీ ఇవన్నీ కొంచెం వినడం ద్వారా చదవడం ద్వారా నాకు అర్థమైపోయింది. ఇంకా ఓ ఇదే కరెక్ట్ అని నచ్చింది నాకు ఇక్కడ. నాకు ఏదైనా నచ్చితేనే నేను చేస్తాను, నాకు నచ్చకుంటే నేను చెయ్యను. ఒక చీర విషయంలో ఏదైనా కూడా నాకు నచ్చితేనే నేను కొంటా. పక్కోళ్ళు చూపించింది ఇది బాగుందా అని పక్క వాళ్ళని అడిగేదేం నాకు లేదు. అంటే మనకు మనకు ధ్యానం ఉంది, ఎవరైనా కూడా మనకు నచ్చితేనే చేస్తున్నారు. నచ్చకపోతే ఎవరు తీసుకోరు, ఎవరేం చెప్పినా కానీ మనకి నచ్చితేనే ఆ పని చేస్తాం, నచ్చకుంటే ఎవరేం చెయ్యరు. అలా మనం ఏంటంటే మనకు నచ్చింది ఇక్కడ, ఇది మనకి తృప్తి అనిపించింది, కరెక్ట్ అనిపించింది కాబట్టి చేసినాం, విన్నాం. అలా విన్న తర్వాత ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి ధ్యానం చేస్తే తప్ప సత్యం అవగతం కాదు ఎవరికి. ఇది అంతా ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు, పుట్టిన తర్వాత మరి చదవాలి, మరి తర్వాత జాబు, తర్వాత మరి పెళ్ళి, తర్వాత పిల్లలు, తర్వాత బాధ్యతలు, ఇవి 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 అనుకుంటేనే ఇక్కడే మళ్ళీ చేసిన కర్మ ఫలితం. మరి అప్పుడు ఆ జీవన విధానంలో ఏదో మనం తెలిసో తెలియకో ఎన్నో చేసినాము. ఆల్రెడీ మనం ఎన్నో జన్మలుగా చచ్చి పుడుతూ ఉన్నాం. ఈ సత్యం తెలుసుకోవడం కోసమే భూమి మీదకి వచ్చినాం. ఏదో పెద్దలు ఒక మాట అంటారు, సంతకొచ్చినాం సంత చేసుకొని పోవాలి అని. మళ్ళీ బ్రహ్మంగారు కూడా ఒక మాట, సంత అంటే ఏంటంటే సరైన జ్ఞానము. ఆ జ్ఞానం నేర్చుకోనికి వచ్చినాం, కానీ మనకు తెలియదు. అంత చెప్పినారు కానీ ఆ పదాలు దానికి అర్థమైంది, పరమార్థం అనేది ఎవరు చెప్పలే. దీపం ఉండంగా ఇల్లు చక్కదిద్దుకోవాలంటే మనకు దేవుడు ఈ శరీరాన్ని ఇచ్చినాడు ఒక సాధన చేసుకొని సత్యం తెలుసుకోవడానికి. మరి ఆ ఇచ్చిన ఈ శరీరాన్ని మరి 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 పుట్టినప్పటి నుంచి మనకు అమ్మనిచ్చి, ఇల్లు ఇచ్చి, అన్నం ఇచ్చి, ఇన్ని ఇచ్చి, ఈ శరీరాన్ని ఇచ్చి, ఈ శరీరంకి ఒక దైవశక్తి ఇచ్చి, మరి ఇన్ని ఇచ్చినాడు కానీ దాన్ని సద్వినియోగం చేసుకునే స్థితిలో మనిషి లేడు. ఇన్ని ఇచ్చిన దాని విలువ మనకు తెలియట్లేదు. భగవంతుడు మనకి 100లో 99 ఇచ్చినాడు. 99 ఇచ్చిన దాని విలువ మనకు తెలియట్లేదు. ఒక్కటి కనిపించేది లేదు అనుకుంటున్నాడు, కానీ 99 ఇచ్చిన దాని విలువ మనిషి తెలుసుకోలేకుంటున్నాడు. ధ్యానం చేస్తే తప్ప ఈ ఇన్ని విలువలు మనిషి తెలుసుకోలేడు.
దేవుడు మనకి ఎన్ని ఇచ్చినాడు, అమ్మా నాన్న ఎన్ని ఇచ్చినాడు మనకి. మరి ఈ సొసైటీ మనకి ఎన్ని ఏం చేస్తుంది మన కోసం ఈ సొసైటీ, ఇవన్నీ మనం తెలుసుకోలేం. అన్నపూర్ణమ్మ తల్లి మనకు అన్నం పెడుతుంది, భూమాత. మరి ఇంతమంది ఇంత హెల్ప్ చేస్తున్నారు. భూమాత మనల్ని జన్మ జన్మాలుగా మోస్తుంది. మనం జన్మరాహిత్య స్థితి పొందేంత వరకు మనల్ని మోస్తూనే ఉంది. మన బిడ్డని ఎత్తుకుంటాం, కొద్దిసేపు ఎత్తుకుంటేనే బరువు అవుతుందని దించుతున్నాం. మనము జన్మ జన్మలు పుట్టి చస్తుంటే మోస్తూనే ఉంది. మళ్ళీ తల్లి రుణం తీర్చుకోవాలా అంటారు. మళ్ళీ తల్లి రుణం తీర్చుకునే స్థితికి మనం ఎప్పుడు ఎదుగుతామంటే ఒక ధ్యానం చేస్తే తప్ప మనకి సత్యం అవగతం కాదు. అన్నిటికీ కారణం, ఏ సమస్యకైనా దేనికైనా పరిష్కారము ధ్యానం. సర్వరోగ నివారిణి ధ్యానం, సకల భోగహారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని అని గురువుగారు ఎంత అద్భుతంగా అందించినాడంటే, సింపుల్ గా ఏంది, సూక్ష్మంలో మోక్షం అంటాడు కదా, సూక్ష్మంలో మోక్షం. 1/2 అవర్ ధ్యానం ద్వారా మనకి ఇంత అద్భుతాన్ని అందించినాడంటే ఆయనకి ఏమిచ్చి ఎన్ని జన్మలను మనం వ్యర్థం చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడన్నా మనకు ఈ ధ్యానం అనే మార్గాన్ని మనం చేరుకున్నాము, మరి దాన్ని సాధించే తీరాల. నేను ఒకటే లక్ష్యాన్ని చేరేంత వరకు విశ్రమించకు అన్నాడు కదా. నాకు ఇంకా సత్యం అవగతం అయ్యేంత వరకు, నాకు ఈ లోపల ఇక్కడ తృప్తి వచ్చేంత వరకు వదలలేదు మేడం. 7 సంవత్సరాలు పట్టింది. అంటే మా పనులు, ఈ బాధ్యతలతో మనము సాధన చేసుకోలేము. పొద్దునూగులు పనిచేసి వస్తే పొలాలలో 10 ఎకరాలు, బర్రెలు, పొలాలు, పిల్లలు, బాధ్యతలు అన్ని చేసుకుంటూ శరీరం ధ్యానం కూర్చొనికి సహకరించదు. సరే, అలాగే అలాగే ఏదో ఏదో కొంచెంసేపు అలా చేసుకుంటూ కనెక్ట్ అయినాము. కర్తాలకి 2012 నుంచి గురువు గారు అయితే నడిపించుకున్నాడు. అయినా ఎలా నడిపించుకుంటాడో, మారుమూల గ్రామాల్లో నుంచి ఉన్న వాళ్ళను, అసలు నంద్యాల క్లాసులు జరుగుతూ ఉంటే మా సారు ఒకరోజు నైట్ అమావాస్యకి పంపించు అంటే పంపించానంటే ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని. మళ్ళీ అక్కడ క్లాసులు ఉన్నాయి అని వాళ్ళు ఫోన్ చేస్తే అడ్రస్ కూడా తెలిసిండదు, వెళ్ళిపోయేదాన్ని. మరి నేను తిరిగి తిరిగి పట్టుకొని పోతుంటే అక్కడికి చేరేదాన్ని. అసలు మళ్ళీ ఎక్కడికైనా క్లాసులకు వెళ్ళాలన్నా, ర్యాలీలకు వెళ్ళాలన్నా నా దగ్గర 10 రూపాయలు ఉండదు మేడం. వాళ్ళకైతే ఓకే అని చెప్తాను. ఓకే అని చెప్తే సరే, ఇంకా మా ఆయన్ని అడుగుతా, సరే ఇచ్చేస్తాడు, వెళ్ళిపోమ్మా. ఒక రోజు ఏడ్చుకుంటూ కూర్చున్నా కదా, ఇంకా అప్పటి నుంచి పంపిస్తాడు. ఇంకా అలా నడిపించినాడు మేడం. పరమాత్మ అసలు ఎంత నడిపించుకున్నాడంటే అంత నడిపించుకున్నాడు. రూపాయి ఉండదు, రెడీ అయ్యి బయటకు వెళ్తా, ఏదో ఒక బైక్ ఉంటుంది పట్టుకొని వెళ్తా. అక్కడ కూడా మా ఆయన ఏదో మళ్ళీ ఈ పక్క వాళ్ళ ఇంట్లో ఇప్పించుకొని కూడా వెళ్ళేదాన్ని, సమయానికి మా ఆయన లేకపోతే. మళ్ళీ వచ్చిన తర్వాత ఇచ్చేదాన్ని. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మాకు. అలా చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళినాము. కర్తాలకి ప్రతి సంవత్సరం 3 రోజులు వెళ్ళేదాన్ని. ఒక 4 సంవత్సరాల కిందట 10 రోజులు తర్వాత అలా చేయంగా బర్రెలన్నీ చనిపోయినాయి. ఇంకా నేను ఎప్పుడు బాధేసేదాన్ని, ఇవన్నీ లేకపోతే నేను ఫ్రీగా, అంటే అందరికీ జ్ఞానాన్ని అందించాలనే ఒక తపన ఉండేది నా లోపల, తపన ఉండేది. ఆ తపన అంటే కనపొచ్చిన వాళ్ళకల్లా చెప్పేదాన్ని. ఎక్కడికన్నా క్లాసులకు వెళ్ళి చెప్పాలంటే బర్రెలు ఉంటాయి, పోలేము. మరి నాకు ఇదంతా చేసుకోవాలా, ఎప్పుడు ఈ సేవ చేసుకోవాలని ఉంది కదా. మనలో భావముతోనే భాగ్యాలు ఇస్తాడంట పరమాత్మ. మన లోపల ఏ భావన ఉంటే అది మనకు అందుతుంది. మనం ఏంటంటే, కొంతమంది ఏంటంటే లేదు కాదు అంటూ మనము నెగటివ్ థాట్స్తో వెనుకున్నాం. మన కాడికి ఏ రోజు ఏ పని వస్తే ఆ పని చేసుకుంటూ మనం ఒక అడుగు వేస్తూ ధైర్యం వెళ్తూ ఉంటే చేరాల్సిన గమ్యం ఖచ్చితంగా చేరుతారు అందరూ. ప్రతిరోజు ధ్యానం ఉండాలా, స్వాధ్యాయం ఉండాలా, సత్సంగం ఉండాలా. ఈ జీవితం ఒక శిక్షణలో ఉండాలా. శిక్షణలో ఉంటే తప్ప మన జీవితం అద్భుతంగా ఉండదు. శిక్షణలో లేకపోతే మన జీవితం శిక్ష అవుతుంది మనకి. ఈ జీవితం ఒక శిక్ష అవుతుంది. శిక్ష కాకుండా శిక్షణలో ఉంటే మన జీవితం అద్భుతంగా ఉంటది. కాబట్టి ఇలా ప్రతిరోజు ధ్యానము, స్వాధ్యాయం ఏం లేదు,
సరే వాళ్ళకి అందింది, మనకు అందలేదు, ఇంకా వాళ్ళు అదే పోయింది అంటున్నారు, మనకి పోలే అనుకోకుండా రోజు చేస్తూ ఉండాల. పుట్టిన పిల్లోడు ఒకే రోజు పొరగడు కదా. అలాగా మనం ఏందంటే ఏదో ఒక రోజు బిడ్డ పెరిగినట్టు మన స్థితి కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. ధ్యానము స్వాధ్యాయం మనకి ఎంత తెలుసో అంత కనిపొచ్చిన వాళ్ళకి చెప్పుకుంటూ, ఒకరికి చెప్పడం వచ్చా, మనకిద్దరికి చెప్పడం వచ్చా, మరి ధ్యానం చేస్తే మంచిది అని మనకి ఈ రోజు ఎంత తెలుసో అంత చెప్తూ చెప్తూ వెళితే ఒకటే అంటాడు కృష్ణుడు, ఉద్ధవుడికి చెప్తాడు, నన్ను సులభంగా చేరే మార్గం ఏది అంటే స్వాధ్యాయము సత్సంగము అని చెప్పినాడు. అంటే మనం ప్రతిరోజు ఏదన్నా చదువు వచ్చిన వాళ్ళు చదవడము, చదువు రానోళ్ళు వినడము, ఏదైనా ప్రవచనాలు అలా వింటూ వింటూ ఉన్నాము అనుకో, తర్వాత మనకు తెలిసింది పక్కోళ్ళకి ఎంత తెలుసో అంత చెప్తూ వెళ్తున్నామంటే మన లోపల ఉన్న జ్ఞానం, స్వామి వివేకానంద అన్నాడు కదా, నీలోనే అనంతమైన జ్ఞానం ఉంది అని. ఆ అనంతమైన జ్ఞానము మనకు అందిస్తూ ఉంటది. స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేస్తే మనకు తెలియకుండానే ఫ్లో వస్తూ ఉంటది. ఆయనకి కనెక్ట్ అయితే ధ్యానం చేస్తాం కదా, ఫస్ట్ రోజు ధ్యానం చేస్తే ఆయనకి దగ్గర అవుతాం. ఆయనకి దగ్గరైనప్పుడు, అంతరాత్మకి దగ్గరైనప్పుడు మనకి తర్వాత ఒకటి మొదలు పెడితే 10 మనకు తెలియకుండానే అంతరాత్మ మనకి చెప్తుంది. మనలోంచి ఫ్లో వాళ్ళకన్నా ముందు మనం వింటాం. ఇప్పుడు ప్రతిరోజు నేను ఇలా ధ్యానంలో కూర్చునేటప్పుడు నా అంతరాత్మ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఏం చెప్పింది, నేను మాట్లాడే మాట నుంచి రైట్ రాంగ్ చెప్పింది. దాన్ని నేను చేస్తున్నది కరెక్ట్ కాదు, నేను చెప్పింది కరెక్ట్ కాదు, దాన్ని సరి చేసుకున్నాం. దాన్ని సరి చేసుకుని రేపు అలా చేయడము సరి చేసుకోవడం జరిగిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు సాధన చేయంగా ఇంకా మళ్ళీ ఇలాంటి లోపల దీపం ఉండంగా ఇల్లు చక్కదిద్దుకోమన్నారు అంటే దానికి అర్థం ఏంది, పరమార్థం ఏంది అంటే మన జీవితం ఇచ్చినాడు, ఇది ఉన్నప్పుడే మనము ఈ జ్ఞానం అనే దాన్ని పొందాలి, తెలుసుకోవాలి. దీనికే ఈ మాట చెప్పినారు. ఎక్కడ ఏం లేదు, సర్వము ఇక్కడే, ఆడే ఏం లేదమ్మా, అంతా ఈడే ఉంది అంటారు పెద్దలు ఒక మాట. మళ్ళీ అంటే ఏ లోకాల్లో ఏమి లేదు, మోక్షమా అంటే అక్కడ కూడా లేదు, ఇక్కడే. అంటే నువ్వు ప్రతి క్షణం ఇప్పుడు ఈ జీవిస్తున్న ప్రతి క్షణము నీకు ఇక్కడ తృప్తి రావాలా, అప్పుడే ఇదే అసలైన మోక్షం. నువ్వు ప్రతి క్షణము ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా ఇక్కడ బాధ రాకుండా ఉండే స్థితికి ఎదిగితే అదే మోక్షం. ఇంకా దానికి మించిన మోక్షం లేదు. నేను ఇది నాకు ఎలా అందింది అంటే 7 సంవత్సరాలు అలా ధ్యానం చెప్తూ పోయినాం కదా. ధ్యానాగ్ని కర్మ దగ్ధానం అంటారు. ధ్యానం చేస్తే ఇలా ధ్యానం చేస్తున్నప్పుడు ఇది ఒక యజ్ఞంతో సమానం. అప్పుడు మన కర్మలన్నీ కాలి బూడిదైపోతాయి. కర్మలు అంటే ఏంటివి అంటే మనం జన్మలు చేసుకున్నవి కావచ్చు, ఈ జన్మలో చేసుకొని తెచ్చుకున్నవి కూడా కావచ్చు. ఇప్పుడు బిడ్డలు ఉన్నారు, మనము కర్మ ఫలితం, అది కూడా కర్మనే. బిడ్డ అనేది అది కూడా కర్మనే, ఆ రూపంలో మన దగ్గరకు వచ్చింది. దానికి కూడా బాకీ ఉండకూడదు, ఆ కర్మకి కూడా బాకీ ఉండకుండా నువ్వు రుణ విముక్తుడివి. ఎవరికి రుణం లేకుండా ఉండగలిగే, రుణ విముక్తి పొందగలిగే స్థితికి మనం ఎదగాలి అంటే ప్రతిరోజు ధ్యానము, స్వాధ్యాయం. మన దగ్గర ఏది ఉంటే అది, ఏదైనా అన్నం ఉందే సమయానికి మనము, సరే ఎవరు ఏది మన ఇంటి కాడికి వస్తే మన చేతనైతే ఎంత చేతనైతే అంత, ధన రూపేణ, ధాన్య రూపేణ, జ్ఞాన రూపేణ, ఇలా మన దగ్గర ఏది ఉంటే అలా పంచుతూ చేసుకుంటూ పోయినాము అంటే మన కర్మలు ఖచ్చితంగా దగ్ధమవుతాయి. 7 సంవత్సరాలు అలా ధ్యానం చేస్తూ నాకు తెలిసింది చేసుకుంటూ వచ్చినాను. ఒక 10 రోజులు కర్తాల్లో సేవకు అటెండ్ కావాలి అనిపించి ఇంకా అలా చేస్తూ ఉంటే బర్రెలన్నీ చనిపోయినాయి. చనిపోయిన తర్వాత ఇంకా ఖాళీ అయినాను. ఖాళీ అయిన తర్వాత మరి అక్కడ కర్తాలకి వెళ్ళి 10 రోజులు సేవ చేసుకున్నా. సేవ చేసుకున్న తర్వాత అక్కడ ఏమని చెప్పినాడు అంటే, గురువు గారు, నేను లాస్ట్ లో పోయేటప్పుడు అలా సేవ చేసుకుందామని వెళ్ళిపోతే ఏమని అరిచేసినాడు నా మీద. అలా అరిచేస్తే అమ్మో ఇంకా మనం ఇంకా
ఆయనను ఆయన ఆశీర్వాదం పొందగలిగే భాగ్యం మనకు రాలేదేమో అని బాధేసి వెనక్కి తిరుగు చూడకుండా వచ్చి వెహికల్ ఎక్కి ఇంటికి వచ్చి క్వశ్చన్ వేసుకున్నా. ఏంటి, నేను ఏ సమస్య వచ్చినా నేను క్వశ్చన్ వేసుకుంటా, నాకు ఆన్సర్ నా అంతరాత్మే చెప్తుంది. ఇంకా అలా కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, నేను ఎందుకు నన్ను గురువు గారు అలా పారదోలినాడని నేను క్వశ్చన్ వేసుకొని కూర్చున్నప్పుడు ఏం చెప్పిందంటే, నిన్ను కాదు ఆయన పారదోలింది, నీలో ఉన్న అజ్ఞానాన్ని పారదోలినాడు అని అని నా అంతరాత్మ నాకు చెప్పడం జరిగింది. అప్పుడు నాకు సరైన జ్ఞానం అనేది నాకు ఇంకా అద్భుతంగా అందిందనమాట. అప్పుడు అంతకన్నా ముందు కూడా ఇంకా ధ్యానం చేస్తున్నాను, అలా చెప్తున్నాము, కానీ ఇంకా ఎవరన్నా ఏమన్నా అన్నా ఇక్కడ బాధ రావడము, ఇంకా ఏదన్నా కొంచెం అలా వెలతిలాగా ఉండేది. కానీ గురువు గారు అలా నన్ను పారదోలిన తర్వాత, నిన్ను నిన్ను కాదు ఆయన పారదోలింది, నీలో ఉన్న అజ్ఞానాన్ని పారదోలినాడని అవగతమైన తర్వాత నేను ఇంటికి వచ్చి మళ్ళీ 40 రోజులు ధ్యానం చేయడం ద్వారా ఆ ఇంకా నాకు అద్భుతంగా క్లాసులు మళ్ళీ అవకాశం అన్ని గ్రామాల్లోకి పిలిచడం కానీ, అలా క్లాసులు అటెండ్ కావడం కానీ, 40 రోజులు క్లాసులు 40 రోజులు మెడిటేషన్ చేసిన. నా ఇప్పుడు ఈయన ఏమంటాడు, వంశీ సారు, మీకు ఏదైతే ఉందో అది ధ్యానం చేసి అడగండి, చెప్పండి, కూర్చోండి అంటారు కదా. అలా నేను ధ్యానం చేస్తూ ఉంటే నా లక్ష్యం ఏంది అంటే, ఒక్కొక్కరికి ఆరోగ్యము, ఐశ్వర్యము ఏదేదో ఉంటాయి, ఎవరి లక్ష్యాలు వాళ్ళకి. నా లక్ష్యం ఏంటంటే, నేను ఈ ధ్యాన ప్రచారం అందరికి అందించాలి, నా లక్ష్యం అది అని నేను ఇలా అనుకోవడం ద్వారా నేను ఈ 40 రోజులు ధ్యానం చేయడం ద్వారా నాకు ఈ 40 రోజుల తర్వాత వెంటనే నా క్లాసులకి పిలిచడం, అందరు ఫోన్ల ద్వారా నేను అలా క్లాసులకి వెళ్తూ ఇంకా అటెండ్ అవుతున్నాను. నాకు అది తర్వాత ఎలా ఉంది అంటే, నా జీవితము ఈ సముద్రంలో తామరాకు ఉంటదంట కదా, దానికి తడే అంటదంట. అలాగా ఈ భవబంధాల్లో ఉంటాము, కానీ బాధ లేకుండా ఉండగలిగే స్థితి ఈ గురువు గారి ద్వారా మనకి పరిపూర్ణమైన జ్ఞానం అనేది అందింది. ఎవరు ఏమన్నా అంటే అప్పుడు పక్క వాళ్ళని అర్థం చేసుకునే స్థితిలో మనం లేము, వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు, కానీ మనమే కరెక్ట్ గా లేము. అప్పుడు మనం ఏమనుకునే వాళ్ళము, అజ్ఞానం ఉండేప్పుడు మనం చేసిందే కరెక్ట్, మనం చెప్పిందే కరెక్ట్ అనుకునే వాళ్ళం. తర్వాత ఇప్పుడు పక్క వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా సరే, ఓకే, వాళ్ళకి తెలియదు, మనమే సర్దుకోవాలా అనే స్థితికి వచ్చినాం అనమాట. ధ్యానం చేయకముందుకైతే ఏంది, కోపం ఎక్కువ, మాంసం తీసుకునే వాళ్ళం కాబట్టి కోపం ఎక్కువ, ఎవరైనా ఏమన్నా అంటే బాధ. 40 రోజులు మేడం, ఎవరైనా కానీ వాళ్ళతో వాళ్ళు ఫోన్ కానీ కొంచెం అవన్నీ ఏం లేకుండా ఎక్కువ అంటే అవసరమైనప్పుడు ఒక ఫోన్ మాట్లాడి ఎక్కువ మౌనం ఉంటూ మనతో మనం గడిపినామంటే ఖచ్చితంగా వాళ్ళ అంతరాత్మకు వాళ్ళ దగ్గర అవుతారు. కొన్ని రోజులు ఈ ఫ్లోలో ఉండాలి, ఉన్నప్పుడు ఎవరికైనా ఈ సత్యం అనేది అవగతం అవుతుంది. ఏమన్నా అడగండి మేడం. మేడం, ఇప్పుడు జన్మరాహిత్య స్థితి అన్నారు కదా మేడం, అదంటే జ్ఞానంతో మోక్షం గురించి చెప్పాలనుకున్నారా? జ్ఞానంతోనే మేడం. శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు కదా, అందరిలో ఉన్నా, నేను అంతటా ఉన్నా, కానీ నేను ఏమీ కాను, జ్ఞాన స్వరూపం మాత్రమే నేను అంటాడు. సరైన జ్ఞానము అందుతే, ఇప్పుడు సరైన జ్ఞానం లేక మనము కొన్ని కర్మలు చేస్తున్నాం, సరికాని కర్మలు చేయడం ద్వారా మనకు కర్మ అనేది యాడ్ అవుతుంది. కర్మ అనేది యాడ్ అవుతున్నప్పుడు ఆ కర్మ ఫలితం అనుభవించడానికి ఈ కర్మ భూమికి వస్తున్నాం. అదే సరైన కర్మ చేస్తే మనం ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. సరికాని కర్మ చేయడం వల్ల కర్మ ఫలితం అనుభవించడానికి భూమి మీదకి వస్తున్నాడు మనిషి. అదే సరైన కర్మ సరైన జీవన విధానం, సరైన కర్మలో మనం ఉన్నాము ఉంటే మనకి కర్మ అనేదే లేకపోతే ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు కదా. పాప రూపేణ పీడితే, మనం చేస్తున్న పాపకర్మ వల్ల మనకి భూమి మీదకి ఆ పాపకర్మ అనుభవించడానికి ఒక శరీరం తీసుకొని వచ్చి అనుభవించాల్సినది ఉంటుంది. అదే సరైన కర్మ చేసినాము అనుకో, ఇక్కడ కర్మభూమి ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. అప్పుడు మనకు జన్మరాహిత స్థితి పొందినట్టే కదా మేడం. మహాభారతంలో ద్రౌపదికి అలా చెప్పినప్పుడు నాకు అన్ని అర్థమైనాయి అన్నమాట. ఇప్పుడు ఆమె నిండు సభలో వస్త్రాభరణం జరిగినప్పుడు అక్కడికి
రూమ్ లోకి వెళ్ళి ఆమె బాధపడుతున్నప్పుడు కృష్ణుడు వెళ్ళి అడుగుతాడు. అది అడిగితే మరి ఇప్పుడు ఇది యుద్ధం చేయడం వద్దమ్మా అంటే, అవసరమైనప్పుడు ధర్మయుద్ధం మనం చేద్దాము అని చెప్పినప్పుడు, ఏంటి ఇదంతా మరి నాకే ఎందుకు ఆ రాజభోగం అనుభవించేది లేదా, భార్య బిడ్డలతో ఆనందంగా ఉండేది లేదా అని అడిగినప్పుడు ఆమె నువ్వు కారణజన్మురాలివమ్మా, శివుని అంశతో వచ్చినావు, అందరికీ ఇయ్యడు, ఆ ఈశ్వరుడు అంత శక్తిని అది నీకు ఇచ్చినాడు. మరి నువ్వు ధర్మం కోసం భూమి మీదకి వచ్చినావు, ఒక కారణ జన్మురాలివి, కారణకార్యం చేత వచ్చినావు, ఆ ధర్మము నువ్వు చేయాల్సిన పని ఉంది. ఇప్పుడు రాజకుటుంబకురాలైన వంశీకురాలైన నీకే ఇంత నిండు సభలో ఇది జరిగింది కదా, నీకే ఇంత బాధ ఉంది కదా, మరి నీ బాధను పక్క వాళ్ళ బాధతో పోల్చుకో ఇప్పుడు అని అంటాడు. అన్నప్పుడు ఆమెకు అర్థమవుతుంది, ఇప్పుడు మనకే ఇంత బాధ ఉంది కదా, మన మళ్ళా మనకిన్న కింద స్థాయిలో ఉన్న వాళ్ళు ఎంత బాధతో ఉంటారు, మరి వాళ్ళకు మనం ఆ, అంటే అందరికీ ఆ బాధ లేకుండా ఉండగలిగే స్థితి చేయాలి అంటే మనం ధర్మయుద్ధం చేయాలి అన్నప్పుడు చెప్తాడనమాట. ఇప్పుడు ఏంటంటే అందరూ రాజభోగము భార్యలతో బిడ్డలతో రాజభోగం అనుభవించాలి అనుకుంటే ఓకే అమ్మా, అందరూ అలా అది కావాలనుకున్నప్పుడు అందరూ అది కాలగర్భంలో కలిసిపోతాది ఆ జన్మ, అది కాదు. ఈ ధర్మం కోసము ఎవరైతే యుద్ధం చేస్తారో అది అది శాశ్వతమైనది, ఆ శాశ్వతమైనది నువ్వు చేసుకుంటే నీకు అది ఆ ఫలితం ఉంటది, నీకు ఏది కావాలో చేసుకుంటే నేను ధర్మ యుద్ధమే చేస్తాను అని అంటది. కాబట్టి మనం ఏంది అంటే, మనం కూడా ఇప్పుడు ఈ రాజభోగంలో ఈ భోగాలతో భార్య బిడ్డలు పిల్లలు ఇలా ఈ దీనిలతోనే మనకు సుఖం కావాలి అని మనం దీంట్లో మాయలో పడిపోయినాము అంటే కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. పుట్టలో చెదులు పుట్టినా గిట్టినా ఒకటే అని అన్నట్టు మన జన్మలు ఇలాగే ఉంటాయి. ఇది కాదు కదా అసలు సత్యము. ధర్మయుద్ధం కోసం చేయడమే, ధర్మం కోసము మనము పనిచేయడమే అసలైన గొప్ప స్థితి అని నాకు అర్థమైంది మేడం. అప్పుడు ఇంకా నేను ఇదంతా ఏం కాదు, ఇదే అసలైన జన్మ సత్యం తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చినాం మనము. బ్రహ్మంగారు కూడా అంటాడు కదా, నువ్వెవరు, నీ జన్మం ఎందుకో నిజం తెలుసుకో జీవా, అసలు మనం ఎవరం, ఈ శరీరాలమా ఆత్మలమా, మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినాం ఆ అని ఇవంతా అర్థమైంది అనమాట. నాకు అర్థం కావడం ద్వారా సరే శరీరం శాశ్వతం కాదు, ఇప్పుడు భార్య బిడ్డలు అంటామా, ఎంత చేసినా కానీ వాళ్ళు చేసినారని ఎవ్వరనరు, ఎవ్వరనరు. నేను గమనించిన అన్ని చూసి చూసి గమనించి ఈ ఈ జీవితం అంటే విరక్తి వచ్చింది. విరక్తి వచ్చిన తర్వాత అంటే దీంట్లో ఏమీ లేదు, ఎంత చేసినా చూడండి, ప్రతి క్షణము మనం ఏం చేస్తాము, ఇంట్లో ఉంటాయి, ఇది సరే ఇది ఇంకొకసారి బిడ్డకు వస్తుంది అని తినకుండానే ఎత్తి పెడతాం. భర్తలు కూడా ఆ పని ఏం చేయకూడదని వాళ్ళకి అన్ని సమకూర్చుతాం, అయినా వాళ్ళు ఎవరు చేసినారని ఎవ్వరు అనరు. నాది నేను అని భవబంధాల్లో చిక్కుకున్న వాళ్ళకి బాధలు తప్ప ఏముండవు. భవబంధాల నుంచి విముక్తి అయిన వాళ్ళకే మోక్షం మేడం. బంధంలో ఉండాలి కానీ బాధ్యతతో ఉండాలి, బందీగా ఉండకూడదు, అంతే. బాధ్యత మాత్రమే ఉండాలి. ఇప్పుడు తల్లి ధర్మం, భార్య ధర్మం, అంతే. ధర్మంలో ఉండాల. ఆ ధర్మం ఎప్పుడు మనకి అర్థమవుతుందంటే సరైన జ్ఞానం మనకు అందినప్పుడు వాళ్ళకి చేయాల్సిన ధర్మం వాళ్ళకు చేసుకుంటూ మన కోసం మనం, ఎవరు ఎంట రారు, ఏది ఎంట రాదు, నువ్వు చేసుకున్నదే నీ ఎంట వస్తుంది అన్నారు మన పెద్దలు ఒక మాట. అంటే ఎవరు ఎంట రారు, ఏది ఎంట రాదు, మరి ఎంతసేపు ఆ బిడ్డలు అయ్యింది, ఆ బిడ్డలు ఆ భర్తలు నా ఇల్లు ఇంకా ఒక ఇల్లు ఉంటే చాలు, ఇంకా 4 ఇల్లు, ఇలా పరిగెడుతున్నాడు మనిషి. ఇదంతా లేదు, ఈ క్షణం ఉంటామో మరు క్షణం ఉంటుందో తెలియదు ఈ శరీరము. దీపం ఉండంగా ఇల్లు చక్కదిద్దుకోమన్నారు. ఇది సాధన చేసుకోవడానికి మనం తెచ్చుకున్నాం ఈ వాహనం, కష్టపడి తెచ్చుకున్నాం, కానీ దీని విలువ తెలియట్లేదు. బైకులో పెట్రోల్ వేస్తే బైకు భంగం అవుతుందని మంచిది పోస్తున్నారు, కానీ ఈ శరీరంలో నానాక చెత్త వేసి దీన్ని భంగం చేసి
బైక్ ఇంకొకటి కొనుక్కోవచ్చు. ఈ శరీరం పోతే మళ్ళీ రాదు. అన్ని జన్మల్లో మానవ జన్మ గొప్పది అంటారు కదా. ఇది సాధన చేసుకోనికే తెచ్చుకున్నామన్న సత్యం అవగతం కావాలి మనిషికి అంటే ఒక ధ్యానం చేస్తే తప్ప సత్యం అవగతం కాదు. అలా నేను ఇదంతా నా జర్నీలో ఇదంతా సత్యం అవగతమైంది ధ్యానం ద్వారా. ఎక్కడైనా పౌర్ణమి క్లాసులకి, ధ్యాన యజ్ఞాలకి అలా నా పనులు నేను చేసుకుంటూ అలా అటెండ్ అయ్యేదాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీరక శ్రమ చేయాలి ఫస్ట్ మనిషి. మేము ఆ, రైతు కదా మేడం, నేను ఎప్పుడూ నేచర్లో ఉండేదాన్ని. నాతో నేను ఎక్కువ మందిలో ఉండేదాన్ని కాదనమాట. ఆ పనులు చేసుకుంటూ ఉండేదాన్ని. నాకు ఈ ధ్యానం అనేది చెప్పినప్పుడు టక్కున అర్థమైంది వెంటనే. మనతో మనం ఎప్పుడు బయటి వాళ్ళతో ఎక్కువ మాట్లాడే వాళ్ళకి ఈ సత్యం అవగతం కాదు. వాళ్ళతో వాళ్ళు మౌనంగా ఉండే వాళ్ళకి ఎక్కువ తొందరగా అర్థమవుతుంది. నేనైతే ఈ జన్మలో అయితే పూజలు చేయలేదు మేడం. మేము రైతు కుటుంబము, పుట్టినప్పుడు నుంచి వ్యవసాయమే. 7వ తరగతి అయిపోయిన నాళ్ళ నుంచి వ్యవసాయము, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కూడా వ్యవసాయమే. నాకు పాప బాబు. మా ఆయన అయితే ప్రత్యక్ష దైవం అంటారు కదా. నాకు ఈ రోజు ఈ స్థితిలో మనము ఈ జ్ఞానం అందింది అంటే ఆయననే. అంటే నేను ఎప్పుడు నాకు అంటే నేను అజ్ఞానంలో ఉండి ఎన్నెన్నో తెలియక మనం ఎన్నెన్నో బాగా తిట్టేసేదాన్ని. నేను మాంసం ఎక్కువ తినేదాన్ని, కోపం ఎక్కువ ఉండేది కదా. ఆయనకి కొంచెం ఓర్పు సహనం ఎక్కువ. నేను బాగా తిట్టేసేదాన్నే. మా ఆయన అనేతవుడు ఆ తిను అంటే తినిపించేవాడు. బాగా పనిచేసి అలసిపోయి పనుకున్నాను కదా, తిన్నావా లేదా అని మళ్ళీ కడుపు మీద చేయి పెట్టి చూసి మళ్ళీ అరిగిపోయిందిలే, తిన్నా అంటే అరిగిపోయిందిలే ఇంకొంచెం తినని తినిపించి నేను ఇంకా లేటుగా వచ్చినామని తిట్టేసేదాన్నే. తిడతా అంటే ఇంకొంచెం తిను, తర్వాత తిట్టు, బలం వస్తుంది అని చెప్పేవాడు మా ఆయన నాకు. ఇప్పుడు మనం ఎవరైనా ఒక చిన్న మాట అంటేనే మనకి బాధ వస్తుంది. వాళ్ళు బాధ లేకుండా ఎంత ఓడ్చుకొని మనం ఇది ఈరోజు ఎక్కడికన్నా ర్యాలీలకు క్లాసులకి పోవాలంటే కూడా ఏం అవసరము, ఇంట్లో పడిండు అట్లా లేకుండా ఛార్జీలకు డబ్బులు ఇచ్చి పంపించి ఈ రోజు ఈ స్థితిలో నిలబెట్టినారంటే ప్రత్యక్ష దైవం అని. అక్కడ మనం ఏ జన్మలో ఏం చేసుకున్నామో ఆ రూపంలో మనకి ఆ పరమాత్మ సహకరించి ఈ రోజు ఈ స్థితిలో నిలబెట్టినారనమాట. కాబట్టి వాళ్ళకి చేయాల్సింది చేసుకుంటూ మరి ఇక్కడ మనమంతా ఇది జర్నీలో ఉన్నాము. చుట్టుపక్కల గ్రామాలంతా కూడా క్లాసులు అరేంజ్ చేస్తూ క్లాసులు చేసుకుంటుంటాం మేడం. మరి ఈ జ్ఞానాన్ని మనం అందించాలి అంటే ఒక సెంటర్ కావాలి కదా మేడం. 2012లో మేము ఊర్లో గ్రామంలో అడిగినాం మేడం, కానీ మాకు కింద రాలేదు. మీ ఇంటి మీద ఒక అన్న ఇచ్చాడు, అక్కడ కట్టుకున్నాము. ఇంకా పౌర్ణమి అమావాస్య ధ్యానం అక్కడ క్లాసులు చేసుకుంటూ ఇది విన్నాం, ఈ స్థితికి ఎదిగినాం. ఇంకా తర్వాత నాకు ఇప్పుడు 4 సంవత్సరాల కిందటి నుంచి నాకు బర్రెలన్నీ చనిపోయినాయి కదా, ఖాళీ అయినాను. తర్వాత మళ్ళీ పొలం వేరే వాళ్ళకి వెళ్ళేదాన్ని. తర్వాత మళ్ళీ సర్పంచ్గా వచ్చింది. అది ఏదొచ్చినా కూడా శివార్పణం అనేదాన్ని అనమాట. అప్పుడు ఆ రోజు సంతకం పెట్టడానికి కూడా శివార్పణం అంటూ సంతకాలు పెట్టినాను. వాళ్ళు మీరు చేయండి, మీరైతే బాగా చేస్తారని వాళ్ళు వచ్చినప్పుడు ఓకే, ఇది కూడా లోక కళ్యాణమే కదా, ఒక గ్రామం 10 మందికి సేవ చేయడమే కదా, వచ్చిన వాళ్ళంతా గ్రామం 10 మందికి ఉపయోగపడే పని ఎవరు చేయట్లేదు, సరే మనం దేవుడిచ్చిన దాంట్లోనే చేసుకుందాము. అందరూ ఎందుకమ్మా ఒక 20, 30, 40 లక్షలు అయిపోతాయి ఉన్న పొలం అమ్ముకుంటారంటే, లేదు మా ఆయనకి ఇష్టం అనమాట. ఎప్పటి నుంచో ఆయనకు సర్పంచ్ చేయాలి అని. సరే ఆయనకి ఇష్టం, నాకు నచ్చింది, నన్ను చేయనిస్తున్నాడు, ఆయనకు నచ్చింది ఆయన ఓకే అనాలి అని నేను కూడా ఓకే అనడం జరిగింది. వాళ్ళు పక్క వాళ్ళు 40 లక్షలు 50 లక్షలు పెట్టినారు, మేమైతే 10 లక్షలు ఊకే. అంటే ఆ 10 నెల రోజులు ఖర్చులకు ఏదన్నా ఇయ్యాల్సిందే కదా మేడం. ఇయ్యంది మనం బస్సు ఇప్పుడు ఉన్నాం, టికెట్ ఇయ్యంది అక్కడ దాకా రాలేం. అలా కొంతమందికి అన్నదానాలకి ఎవరికన్నా ఇవ్వాల్సిన వాళ్ళకి కొంతమంది, సగం మంది ఫ్రీగా వేశారు మేడం ఓటు, సగం మందికి ఇవ్వాల్సిన వాళ్ళు కొంచెం ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చినారు. వాళ్ళు 40 లక్షలు పెట్టినా వాళ్ళు గెలిచలేదు, మనం 10 లక్షలు పెట్టినా మనం సర్పంచ్గా శివార్పణం. ఏ పనైనా ఆ మానవ ఏమంటారు, మానవ సేవే మాధవ సేవ. ఈ జ్ఞానాన్ని మనం అందించాలంటే సేవ చేయాల్సిందే, సేవ చేయనంది ఎవరికి అర్థం కాదు.
కాబట్టి ఇది కూడా భగవంతుడు ఇచ్చిన ప్రసాదమే అంటూ మేము జాయిన్ అవ్వడం జరిగింది. 4 సంవత్సరాలు ఇంకా పూర్తిగా సరెండర్ అయ్యి ఏ రోజు నా కాడికి ఏ పని వస్తే అది చేసుకుంటూ నా జర్నీ ఉంది. నేను ఖాళీ సమయం ఉన్నప్పుడు నేను మరి ఏం చేయాలా ఈ సమయాన్ని అని నేను క్వశ్చన్ వేసుకొని కూర్చున్నప్పుడు నేను ఎక్కడికన్నా సరే ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలంటే నాకు ఛార్జింగ్ కావాలా, మన బిడ్డలు అడిగినప్పుడు ఇయ్యాలా, ఇవన్నీ ఎలా జరుగుతాయి? నేను ఊకే సరెండర్ నేను ఒకటే అనుకుంటున్నా, అన్నిటి చూసి చూసి నాకు విసుకొచ్చి తండ్రి పరమాత్మ నీ సేవకు మించిన భాగ్యం నాకు ఇంకా ఏమొద్దు, నీ సేవ చేసుకునే భాగ్యం ఇయ్యి, నేను సరెండర్ అవుతాను అని చెప్పిన. అనుకున్నా, నేను ధ్యానంలో అడుక్కొని సరెండర్ అయినాను. మరి నేను సరెండర్ అవుతాను కానీ నా ధర్మం ఉంది కదా, తల్లి ధర్మం, ఈ బాధ్యతలు ఉన్నాయి, మరి అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అని క్వశ్చన్ వేస్తే భారం నాపై వెయ్యి నేను మోసదని అంటాడు కదా సాయి. ఆ మాట వినిపొచ్చింది, నా అంతరాత్మ చెప్పడం జరిగింది. ఓకే, మరి ఎక్కడికన్నా వెళ్ళాలా, అప్పుడు నాకు ఛార్జీలు ఎక్కడి నుంచి వస్తాయి, నేను టైలరింగ్ ఏమన్నా చేసుకోవాలన్నా, నాకు మిషన్ వస్తుంది, వ్యవసాయం అన్నీ వస్తాయి మేడం, మరి ఏదన్నా ఏం చేసుకోవాలా, మళ్ళీ బర్రెలు తెచ్చుకోవాలనా, అదన్నీ అన్ని అనుకుంటే సరే బర్రెలు ఉన్నప్పుడు నాకు లేదు, తృప్తి లేదు, అది సరే ఓకే మన టైలరింగ్ చేసుకోవాలని నాకు ఖర్చు కన్నా అనుకుంటే లేదు, ఇన్ని రోజులు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి, నువ్వు ఏ రోజు సమేస 10 రూపాయలు చేసి నేను రేపటికని ఎప్పుడు దాచుకోవడం రాదు మేడం, నాకు రేపటి గురించి ఆలోచన ఎప్పుడు లేదు. ఏ రోజు ఎప్పుడు ప్రతి క్షణం నా కాడికి ఏ పని వస్తే చేయడమే తెలుసు నాకు, ఇంకా నాకు మిగతాది ఏం తెలియదు. చేతి నిండా పని చేయడం, ఆకలి అయితే తినడం, ఇంతే తెలుసు నాకు, ఇంకేం తెలిసేది కాదు. అలా ఉన్న నేను ఇన్ని రోజులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇప్పుడు కూడా అక్కడి నుంచే వస్తాయి. ధ్యానం చేస్తానే వెంటనే పక్కకు వచ్చినాం, వెంటనే ఇల్లు పాతిల్లు ఇల్లు ఇచ్చినాడు దేవుడు. లాటరీ టీంలు ఏదో మా అన్న ₹1,00,000 వేసి మా పేరు మీద వైన్ షాపులు వేసేవాడు, మేము మా దగ్గర లేకున్నా మా పేరు మీద ఆయన వేసి మా పేరు మీద వచ్చేది అనమాట. వస్తే వెంటనే ఆయన 15 లక్షలు అట్లా పంచిచ్చేతోడు అనమాట. అలా ఇల్లు కట్టుకున్నాము. మళ్ళీ పిల్లల చదువులు అయిపోయినాయి, పాపకు పెళ్ళి అయిపోయింది, మనవడు మనవరాల బాధ్యతలన్నీ అయిపోయినాయి. బాబు కూడా చదువు అగ్రికల్చర్ 4 సంవత్సరాలు అయిపోయింది, జాబ్ కూడా చేస్తున్నాడు. అప్పుడు ఆ రోజు నేను 4 సంవత్సరాల కిందట బాబుకు చదువు ఉంది ఇంకా. ఇన్ని రోజులు ఇవన్నీ ఎలా జరిగినాయో ఇప్పుడు కూడా అలాగే జరుగుతాయి. నువ్వు ఏ రోజు ఎత్తి పెట్టుకోలేదు కదా, ఇప్పుడు కూడా నన్నే స్మరించిన యోగక్షేమములు నేను చూసుకుంటా అంటాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ అని నాకు అర్థమైంది. అని నన్నే స్మరించిన యోగక్షేమము నేను చూసుకుంటా అంటాడు కదా, అది నాకు నా అంతరాత్మ చెప్పడం జరిగింది. అంటే ఇంకా సరే ఆయనే నువ్వు చూసుకున్నా అన్నప్పుడు నాకేమి ఇంకా అని నేను ధైర్యం చేసి పూర్తిగా సరెండర్ అయినాను. ఇంకా సర్పంచ్ డ్యూటీ చేసుకుంటూ ఏ రోజు ఏ పని వస్తే ఆ పని చేసుకుంటూ నిమిత్తురాల్లాగున్నా. సరే ఏ రోజు ఏది ఉంటే అది శివార్పణం అలా చేసుకుంటూ వస్తున్నా మేడం. ఇంకా మా గ్రామంలో ఇప్పుడు నా కాడికి ఫిర్మిడ్ నా బాధ్యత ఏంటంటే లోక కళ్యాణం కోసం భూమాత రుణం తీర్చుకోవాలా. మనకు తల్లి జన్మ జన్మాలుగా మోసింది కదా, ఆ తల్లి రుణం తీర్చుకోవాలంటే మనం ఒకటి ఈ జ్ఞానాన్ని అందించేది ఒకటి ఉండాలా. అది కూడా నాకు ఎప్పుడు వచ్చేదనమాట, ల్యాండ్ ఫిర్మిడ్ ఒకటి భూమాత మీద ఉండాలి అని. అది కూడా భూమి పూజ జరిగింది మేడం మొన్న శ్రీరామనవమికి. భూమి బేస్మఠం వేసాం మేడం, బేస్మఠం వేసాము, కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది. రుణం తీర్చుకోవాలి మేడం, మనము జన్మ జన్మలుగా మనల్ని మోసింది కాబట్టి ఆ తల్లి రుణం తీర్చుకోవాలంటే అహింసాయుతమైన భూమాత యొక్క లక్ష్యాన్ని కల్లారా వీక్షించాలి అంటే మనము ఇలాంటివి కొన్ని చేయాల్సి ఉంటది. కాబట్టి నాకు ఒక రోజు కర్తాల్లో ఆ కొటేషన్ కనిపించింది అనమాట, ఆ క్యాలెండర్ మీద అహింసాయుతమైన భూమాత యొక్క లక్ష్యాన్ని కల్లారా వీక్షించడమే నా యొక్క ధ్యేయం, నా యొక్క లక్ష్యం, నా యొక్క కర్తవ్యం అని కొటేషన్ నాకు క్యాలెండర్ లో కనిపించింది మేడం. నేను అలా వెళ్తుంటే అది వెంటనే నాకు నచ్చి నేను నా దగ్గర 2,000 తెచ్చుకుంటే ఒక ఆమె మా వదినకి బ్యాక్ పెయిన్ ఉండేది. ఆ మేడం ఆమెకి అన్ని తిరిగింది, ఏమి తిరుపతి, మరి పుత్తూరు కట్లు, మళ్ళీ బెంగళూరు, అన్ని నంద్యాల, కర్నూలు హాస్పిటళ్ళు, అన్ని ఆయుర్వేదం అన్ని తిరిగింది.
ఆమెకు తగ్గలేదు. తల్లి ఈడికి రా అని నేను ఛార్జీ టికెట్ బుక్ చేసి పిలుచుకొచ్చి ఆమెను ఒక వారం రోజులు కూర్చోబెట్టిన. ఆమె అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమెకు బ్యాక్ పెయిన్ పోయింది. ఇప్పుడు చాలా మందికి బాడీ పెయిన్స్ ఉంది, శరీరం అంటే ధ్యానంకి కూర్చోలేరు అనమాట. బాడీ పెయిన్స్ లేకుంటేనే శరీరం సహకరిస్తేనే మనం ధ్యానం చేయగలం. ఫస్ట్ బ్లడ్ సరఫరా మనకి మంచిగా జరగాలి. బ్లడ్ సరఫరా మంచిగా జరిగితే తప్ప శరీరం సహకరించదు. బ్లడ్ సరఫరా కొంతమందికి ఇప్పుడు స్టార్టింగ్ లోనే వస్తారు, తగ్గలేదు, 40 రోజులు చేస్తే తగ్గుతుంది అని అంటారు. క్లోజ్ చేసుకుందామా మేడం? థ్యాంక్ యూ మేడం, మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, మా గురువు గారికి, పంచభూతాలకు అందరికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున శతకోటి ధన్యవాదాలు మేడం. బాగుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం నమస్తే. మేడం. బాగుంది మీ అనుభవాలు, అద్భుతంగా ఉన్నాయి. నమస్తే మేడం. నమస్తే. మీ ప్రయాణం చాలా బాగుంది, అద్భుతంగా. మాస్టర్స్ సెషన్ క్లోజ్ చేసుకుందాం రెండు మాస్టర్స్. అందరికీ కూడా చాలా థ్యాంక్స్ మాస్టర్స్. ఎంతో చక్కటి అద్భుతమైన జ్ఞానాన్ని మేడం ద్వారా మనం అందుకున్నాం. ఎంతో గొప్పగా మేడం చెప్పినట్లుగా ఆ విలువైన జ్ఞానాన్ని, అంటే ఆ ఆత్మజ్యోతి వెలుగున్నప్పుడే, ఆత్మజ్యోతి మన లోపల ఉన్నప్పుడే, ఆ శ్వాస ఉండే లోపలే మన ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి, దాన్ని ఉద్ధరించుకోవాలి అని చెప్పడము. అలానే శ్రీకృష్ణుడు ఏమైతే బోధన అందించారో ఆ ద్రౌపదికి, అవంతా కూడా మేడం చెప్పడం జరిగింది. అలానే మనతో మనం అనేది గడపడం అనేది చాలా ముఖ్యము. మనతో మనం గడపాలి. ఎప్పుడైతే మనతో మనం గడపలేకపోతామో ఆ జీవితం అనేది నిర్వాణ్యం అయిపోతుంది అనమాట. అంటే అసలు వ్యర్థమైన జీవితం గడుపుతున్నట్లే, ఎంత గొప్పగా జీవించినప్పటికీ. ఎందుకు అనంటే మన ఒక శ్వాస తీసుకొని, మన ఒక జన్మ ఈ దేహం అనేది తీసుకొని వచ్చాం కాబట్టి మనతో మనం టైం స్పెండ్ చేయాలి. అరగంట అయినా కూడా మేడం చెప్పినట్లుగా మనతో మనం టైం అనేది స్పెండ్ చేయాలి ఖచ్చితంగా. అప్పుడు మాత్రమే మన అంతర్గతం లోపల ఉండే ఆ పరమాత్మునితో ప్రయాణం చేయగలుగుతాం. ఎప్పుడైతే ఆత్మ ప్రయాణం అనేది జరుగుతుందో ఆ పరమాత్మని యొక్క తత్వము, ఆ ఒక ఆత్మశక్తి అనేది, ఆ మన యొక్క పురోగతి కూడా జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. ఎంతో చక్కగా అద్భుతమైన జ్ఞానాన్ని అందించినందుకు మేడం కి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. మీ అందరికీ కూడా జూమ్ లోకి విచ్చేసి ఇంత గొప్పగా ఆత్మ జ్ఞానాన్ని అందుకుంటూ ఎంతో చక్కటి ఆ ధ్యానం ద్వారా అనంతమైన శక్తి పొందుతున్న మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా శుభరాత్రి మాస్టర్స్. థ్యాంక్ యూ.